సో ఎప్పుడు కిచెన్ గురించి అడుగుతారు కదా, మీరు కూడా చెప్దాము అనేసి. సోదనిపిస్తే వీడియో స్కిప్ చేయండి, పర్వాలేదు బాగానే ఉందిలే స్వప్న ఏముంది అని అనుకుంటే కనుక చూసేయండి. ఇది సింపుల్ మా కిచెను, బట్ కొంచెం స్పేషియస్గా బాగుంటుంది, చాలామందికి నచ్చుతుంది. అండ్ ఈ ఫ్రిడ్జ్కి ఈ పార్ట్ నాకు చాలా ఇష్టం. అన్ని ఫొటోస్ ఉంటాయి, ఆల్రెడీ నేను మీకు చూపించాను కూడా. ఫుల్ ఏడ్చిన మా ఆయనతో, నాకు కిచెన్ పెద్దగా ఉండాలి, నేను యూకేలో ఉన్నప్పుడు కిచెన్ ఎలా ఉందో అలా కావాలి అంటే మా ఆవిడకి ఎట్లా కావాలంటే అట్లా కట్టిస్తా అని చెప్పేసి నా కోసం కట్టించారు. అండ్ అంటే ఎక్కువ మంది ఇష్టపడేది మా ఫ్రిడ్జ్, నాకు మా అత్తమ్మకి ఇష్టం, బట్ మా ఆయనతో రోజు గొడవ అవుతూనే ఉంటుంది. ఇది స్టోర్ రూము, సింపుల్ క్యూట్ స్టోర్ రూమ్ అనమాట. అండ్ ఇది మా అత్తమ్మ ఫేవరెట్ ప్లేస్, డబ్బల్ 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 డబ్బల్. సమ్మర్లో ఎప్పుడు కుండ నీళ్ళే తాగుతాం. ఇక్కడేమో మొత్తం మా ఇత్తడి సామాన్లు అన్నీ ఇందులో ఉంటాయి. కనకధారాకి మేము కుక్ చేసుకోవడానికి అన్నీ అక్కడ పెడతాం. ఇప్పటికప్పుడు కొంచెం ఇల్లుని మార్చి మొత్తం ఫ్రెష్గా చూపిద్దాము అనుకుంటే ఎప్పుడూ కుదరట్లేదు. నేను మా ఆయన ఇద్దరమే మొత్తం కంప్లీట్ హౌస్ అంతా డిజైన్ చేసుకున్నాం అనమాట. ఈ వీడియో జస్ట్ నా సోదే ఉంటుంది, ఇందులో ఇంకేం ఉండదు. యశు నన్ను అడిగింది, ఒక 5 నిమిషాలు ఏమన్నా మాట్లాడవా, ఒక వీడియో కావాలి అని. దాని గురించి 5 నిమిషాలు మాట్లాడదామని డిసైడ్ అయ్యా. సో ఏంటి అంటే, ఈ కిచెన్ ఉంది కదండి, ఇది 15 years బ్యాక్ నేను మా ఆయన ఇద్దరమే మొత్తం కంప్లీట్ హౌస్ అంతా డిజైన్ చేసుకున్నాం అనమాట. అప్పుడు ఏంటి అంటే, జస్ట్ నేను యూకేలో ఉండి అప్పుడే వచ్చామన్నమాట. వచ్చిన 1 monthకి ఇల్లు కట్టడం స్టార్ట్ చేసాం. అయితే చాలామంది హోమ్ టూర్ చేయమని అడుగుతారు. ఎప్పటికప్పుడు కొంచెం ఇల్లుని మార్చి మొత్తం ఫ్రెష్గా చూపిద్దాము అనుకుంటే ఎప్పుడూ కుదరట్లేదు. సో ఇటు రండి. ఇదేంటి అంటే, అప్పుడు మేము యూకేలో ఉన్నప్పుడు ఇలా మధ్యలో ఉండేదన్నమాట. దీన్ని ఏమంటారు అంటే కిచెన్ ఐలాండ్ అంటారు. సో ఫస్ట్ టైం నేను చూసిందంటే, అంటే నేను మా అమ్మ నాన్న దగ్గర కొన్ని రోజులు ఊర్లో, కొన్ని రోజులు బిహెచ్ఎల్లో తప్ప నేను ఇంకెక్కడికి వెళ్ళలేదు. నిజంగా ఆ టైంలో నాకు అసలు ఏం తెలియదు కూడా. యూకే వెళ్ళినప్పుడు అక్కడ ఉండేది మధ్యలో, నాకు వంట చేయడానికి ఏమైనా పెట్టుకోవడానికి కంఫర్ట్గా ఉంటుందని. సో ఆ టేబుల్ వచ్చిన తర్వాత మన కిచెన్లో కావాలి అని అనుకొని నేను అడిగితే, మా అత్తమ్మ, మా ఆడపడుచులు, మా అమ్మ నాన్న కూడా కిచెన్ ఇంత పెద్దగా ఉండకూడదే, కిచెన్ ఎంత చిన్నగా ఉంటే అంత బాగుంటుంది అన్నారు. కానీ నేను అసలు ఫుల్ ఏడ్చిన మా ఆయనతో, నాకు కిచెన్ పెద్దగా ఉండాలి, నేను యూకేలో ఉన్నప్పుడు కిచెన్ ఎలా ఉందో అలా కావాలి అంటే మా ఆవిడకి ఎట్లా కావాలంటే అట్లా కట్టిస్తా అని చెప్పేసి నా కోసం కట్టించారు. ఇటు రండి. అప్పుడు చార్మినార్కి వెళ్ళి ఈ బుట్టలు తెచ్చుకున్నానండి. ఇందులో ఉల్లిపాయలు, ఇంకేమైనా ఇట్లాంటి థింగ్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఈ బుట్టలు పెట్టించుకున్నాను అనమాట. 2 బుట్టలు. ఇందులో మనకి ఈ కిచెన్ టవల్స్ లేదా ఏమైనా ప్లేట్స్, కవర్స్ అవన్నీ మాత్రం ఇట్లా కంఫర్టబుల్గా యూజ్ చేసుకుంటుంది. ఇందులోనేమో చేతికి అందడానికి ఈజీగా, నేను ఇక్కడ కేక్స్ అవన్నీ చేస్తాను కదా, స్పాచులా కానీ, నైఫ్స్ కానీ, సిజర్స్ కానీ, అలాగే డస్ట్బిన్ కవర్స్, లంచ్ చేసిన తర్వాత గ్రీన్ టీ చేసుకోవడానికి, బ్లాక్ కాఫీ చేసుకోవడానికి, సోంప్ ఏమో ఇందులో ఉంటుంది. సో కొన్ని థింగ్స్ హ్యాండిల్గా ఉండడానికి ఈ టేబుల్ని నేను యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడేమో మొత్తం మా ఇత్తడి సామాన్లు అన్నీ ఇందులో ఉంటాయి. కనకధారాకి మేము కుక్ చేసుకోవడానికి అన్నీ అక్కడ పెడతాం. ఇలా కిచెన్లో ఐలాండ్ ఉంటే కనుక చాలా కంఫర్ట్గా ఉంటుంది. తొందరలోనే ఈ కిచెన్ కబోర్డ్ వర్క్ కూడా మేము చేంజ్ చేయిద్దాము అనుకుంటున్నాము. కిచెన్ మొత్తం మార్చి ఇంట్లో కూడా కొన్ని చేంజెస్ చేయడానికి 15 lakhs అవుతుందంట. సో 15 lakhs అనేది కొంచెం పెద్ద బడ్జెటే. అది కాకుండా 2 months ఇంట్లో ఎవ్వరు ఉండకూడదు, కొంచెం ఖాళీగా ఉంటే మాకు వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుందంటే దాని గురించి ప్లాన్ చేస్తున్నాం. ఇవన్నీ ఇంకా నార్మలే అండి. ఈ చిమినీ కూడా అప్పటిది ఓల్డ్ స్టైల్ చిమినీ, దీన్ని కూడా మనం మార్చేయాలి. అండ్ కబోర్డ్స్ అన్నీ ఇంకా కొంచెం 15 years బ్యాక్ పెట్టించుకున్న కబోర్డ్సే అనమాట. దీన్ని తొందరలో నేను చేంజ్ చేసి మళ్ళీ అప్పుడు హోమ్ టూర్ కంప్లీట్గా నేను మీకు చేస్తాను. ఇక్కడేమో అన్నీ మాకు వంట చేసుకోవడానికి కావాల్సిన స్టీల్ థింగ్స్ అన్నీ ఇక్కడ పెడతామన్నమాట. ఇదేమో సిలిండరు, ఇక్కడ నైఫ్స్ ఉంటాయి, అలాగే కొన్ని స్పూన్స్ అవి ఉంటాయి. కానీ అత్తమ్మ స్పూన్స్ ఎప్పుడు అక్కడ ఉంటే కంఫర్టబుల్గా ఉంటుందని అక్కడ పెట్టుకుందనమాట. తర్వాత నెక్స్ట్ ఇవన్నీ ప్లేట్స్. సమ్మర్లో ఎప్పుడు కుండ నీళ్ళే తాగుతాం, కుండ నీళ్ళు. ఇక్కడ అదేమంటారు, మిక్సీ జార్స్ అవి ఇక్కడ పెట్టుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇందులో ఏమైనా కప్స్ అట్లా కావాలి అంటే అన్నీ ఇందులో కరెక్ట్గా సెట్ చేసుకుంటాం అన్నమాట. నెక్స్ట్ నా కేక్ థింగ్స్కి కావాల్సిన థింగ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి, నేను రెడీ చేసుకోవాల్సినవి. అండ్ ఓవెన్కి అప్పుడు నేను ఇలా డిజైన్ చేసి పెట్టించుకున్నాను. అప్పట్లో అంటే 15 years బ్యాక్ మా కిచెన్ టాప్ అండి. ఇక్కడ గ్లాస్లు అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ ఇది మా అత్తమ్మ ఫేవరెట్ ప్లేస్, డబ్బల్ 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 డబ్బల్. అండ్ ఇటు రండి. ఇది స్టోర్ రూము, సింపుల్ క్యూట్ స్టోర్ రూమ్ అనమాట.
ఇందులో ఇక్కడ ఓవెన్ ఉంది, అక్కడ నుండి తీసి ఇక్కడ పెట్టేసాను. ఎప్పుడైనా కేక్స్ చేసినప్పుడు అక్కడ పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ రైస్ ఉంటుంది, సిలిండర్ ఉంటుంది, ఏమైనా ఇంట్లో వంట సామాన్లు అన్నీ పేర్చుకోవడానికి ఇక్కడ వాషింగ్ మిషన్ ఇక్కడ పెట్టించుకున్నాం అనమాట. ఇవన్నీ ఇంకా కేక్కి దానికి దీనికి సంబంధించిన థింగ్స్ అనమాట. ఇది సింపుల్ మా కిచెను, బట్ కొంచెం స్పేషియస్గా బాగుంటుంది, చాలామందికి నచ్చుతుంది. అండ్ అంటే ఎక్కువ మంది ఇష్టపడేది మా ఫ్రిడ్జ్. నాకు మా అత్తమ్మకి ఇష్టం, బట్ మా ఆయనతో రోజు గొడవ అవుతూనే ఉంటుంది. ఇది పెద్ద ఫ్రిడ్జ్ అండి, 4 doors ఉంటుంది. ఇందులో డీప్ ఫ్రిడ్జ్ ఉండదు, ఓన్లీ రెగ్యులర్ ఫ్రిడ్జే. ఇదేంటి అంటే సంజయ్ కాక, మీకు తెలుసు కదా సంజయ్ తుమ్మా షెఫ్, ఆయన హోటల్ ఉండేది జూబ్లీ హిల్స్లో, పెట్టిన 1 yearకే క్లోజ్ చేశారు బికాస్ ఆఫ్ కరోనా. అప్పుడే జస్ట్ తెప్పించిన ఫ్రిడ్జ్ ఇది, అప్పట్లోనే 3 lakhs అయింది. బట్ నేను హోటల్ క్లోజ్ చేస్తున్నారు కాబట్టి ఇది నాకు కావాలి కేక్స్ కోసం అని చెప్పి స్పెషల్గా నేను కాక దగ్గర కొనుక్కున్నాను అనమాట. ఇందులో మొత్తం ఇదంతా కేక్స్ పెట్టేదాన్ని కరోనా టైంలో. ఇప్పుడు కేక్స్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ పాలు, పెరుగు, పచ్చళ్ళు అన్నీ ఇక్కడ ఉంటాయి, కూరగాయలు అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ కిరాణాకి సంబంధించిన థింగ్స్ అన్నీ, పప్పులు, ఉప్పులు, కొబ్బరి అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ కొన్ని కేక్ సాసెస్ అవి ఉంటాయి కదా, అవి లోపల ఉంటాయి. అండ్ డార్క్ చాక్లెట్, వైట్ చాక్లెట్ అన్నీ అవి. ఇది మటుకి కంప్లీట్ దేవుడి పూజకు సంబంధించిన ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, ఫ్రూట్స్ ఏమైనా తెస్తే ఇక్కడ పెడతాము. ఇదిగో బాక్స్లో ఇలా ఫ్రూట్స్ అవన్నీ వేసి పెడతాం. ఎగ్స్ ఎప్పుడు ఈ బాక్స్ నిండా ఉంటాయి, ఒక 2-3 డజన్లు ఎప్పుడు ఎగ్స్ ఉంటాయి. ఈ ఫ్రిడ్జ్కి అయితే కరెంటు బిల్లు బీభత్సంగా వస్తుందండి, 4,000 to 5,000 ఓన్లీ ఈ ఫ్రిడ్జ్కే వస్తుంది. అందుకని ఏం చేసాము అంటే దాన్ని గుర్తుకు రావట్లేదండి, సోలార్ పెట్టించుకోవడానికి మాకు 3 lakhs అయింది. ఇప్పుడు కరెంటు బిల్ ఏం రాదు, 150-200 వస్తుంది. బట్ సమ్మర్లో 3 ACs ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనకి 2,500-3,000 అలా వస్తుంది. మామూలుగా అయితే వింటర్లో కానీ రెయినీ సీజన్లో కానీ కరెంటు బిల్ ఏం రాదు, ఒక 200 అలా వస్తుంది అనమాట. సో ఇది ఫ్రిడ్జ్కి సంబంధించింది. అయితే ఇక్కడ చూసారా, ఇది ఏంటి అంటే ఈ మ్యాగ్నెట్ ఎందుకు పెట్టుకున్నామంటే, ఫ్రిడ్జ్ ఆన్ చేస్తాను, ఆన్ చేస్తే సౌండ్ చూసారా, చాలా పెద్ద సౌండ్ వస్తుంది అనమాట. షూట్ చేసినప్పుడు ఆ సౌండ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, అదిగోండి అలా వస్తుంది. అందుకే షూటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఫ్రిడ్జ్ని ఇలా ఆఫ్ చేస్తాం. ఏం పాడవదు, ఇది చాలా గట్టి ఏమంటారంటే బండ టైప్లో ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు ఆఫ్ చేసినా ఆన్ చేసినా ఏం కాదు. సో ఫ్రిడ్జ్ని షూట్ స్టార్ట్ చేసేటప్పుడు ఆఫ్ చేస్తామన్నమాట. ఆఫ్ చేసినప్పుడు ఇది ఇక్కడ ఉంటుంది, అంటే మా అత్తమ్మకి అర్థమవుతుంది అంటే ఫ్రిడ్జ్ ఆఫ్లో ఉంది అని చెప్పేసి. సో ఇది తీసేసి ఫ్రిడ్జ్ ఆన్ చేసి దీన్ని మళ్ళీ మేము ఇక్కడ పెడతామన్నమాట. యశు రాగానే ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినప్పుడు దీన్ని తీసి ఇలా పెట్టేస్తుంది. ఇప్పుడు ఆఫ్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఉంటుంది అనమాట. ఏదో మా చిన్న కోడ్లు. అండ్ ఈ ఫ్రిడ్జ్కి ఈ పార్ట్ నాకు చాలా ఇష్టం. అన్ని ఫొటోస్ ఉంటాయి, ఆల్రెడీ నేను మీకు చూపించాను కూడా. మాకు ఏమైనా మంచి ఫొటోస్ అనిపిస్తే ఇక్కడ స్టిక్ చేస్తాం. ఈ మధ్య కొంచెం దీన్ని మెయింటైన్ చేయట్లేదు, బట్ ఈ ప్లేస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకొక 1 yearలో ఫ్రిడ్జ్ని మొత్తం చేంజ్ చేయాలి, అలాగే కిచెన్ అంతా చేంజ్ చేయాలి అన్నది చూస్తూ ఉన్నాం అనమాట. కొంచెం 15 lakhs అన్నారు కానీ అటు ఇటుగా కొంచెం ఎక్కువే అవుతుంది. ఒక 20 పెట్టుకుంటే అప్పుడు హ్యాపీగా చేసుకోవచ్చు. దానికన్నా మెయిన్ థింగ్ ఏంటి అంటే 20 lakhs పెట్టుకొని మనం చేయడం ప్రాబ్లం కాదు, కాకపోతే ఇంట్లో ఉండకూడదు. అంటే ఇంట్లో ఉంటే వర్క్ చేయడం కష్టం కాబట్టి పిల్లలకి హాలిడేస్ ఉన్నప్పుడే మనం చేసుకోవాలి. చెర్రీ ఇయర్ 10th కాబట్టి మళ్ళీ అటు ఇటు ఇల్లు షిఫ్టింగ్ డిస్టర్బ్ అవుతుందని ఇయర్ చేయించలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ మేము ప్లాన్ చేస్తాం. ఇల్లు మార్పిచ్చేస్తాను, ఇక్కడ కిచెన్ అంతా చేంజ్ చేయించి హాల్లో ఫాల్ సీలింగ్ చేంజ్ చేపిస్తాను, హాల్లో కొంచెం వుడ్ వర్క్ చేంజ్ చేపిస్తాను, బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ కొంచెం చేంజ్ చేపించేసి బెడ్స్ కూడా చేంజ్ చేద్దాము అని ప్లాన్. ఇవన్నీ ఇక్కడ చూసారా, మొత్తం పైన లైట్స్ పెట్టాం. ఇవి చేయితూ వచ్చి ఫిట్ చేశాడు, అప్పుడు పెళ్లి కాకముందే వచ్చి ఫిట్ చేశాడు. ఎందుకు అంటే లైటింగ్ సరిపోయేది కాదు, కుకరీ చేసేటప్పుడు లైట్ చాలా డల్గా ఉండేది, ఫేస్ డల్గా ఉండేది, మనం చేసిన ఐటమ్స్ అన్నీ డల్గా కనిపిస్తాయని ఇవి పెట్టించామన్నమాట కంప్లీట్. దీనికి కూడా కరెంట్ బిల్ చాలా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం, బట్ సోలార్ ఉంది కాబట్టి నడిచిపోతుంది. ఇవి పాడైపోయాయి. అరటి ఆకులు కుకరీ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రెష్గా ఇలా అరటి ఆకులు మనకి ఇక్కడ బాగా దొరుకుతాయి. 5 రూపీస్కి ఒక ఆకు ఉంటుంది. సో తెచ్చుకుంటాం అన్నమాట ఇలా ఫ్రెష్ ఆకులు. చూసారా, ఇదన్నమాట. సో ఈరోజు మేము కొబ్బరి లడ్డూలు చేస్తాం. ఇంకొకసారి మాట్లాడమనుకుంటే నేను మాట్లాడుతూనే ఉన్నా, వచ్చి 5 minutes మాట్లాడమన్నది. సో ఎప్పుడు కిచెన్ గురించి అడుగుతారు కదా, మీరు కూడా చెప్దాము అనేసి. సో అనిపిస్తే వీడియో స్కిప్ చేయండి, పర్వాలేదు బాగానే ఉందిలే స్వప్న ఏముంది అని అనుకుంటే కనుక చూసేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అవన్నీ నేను అడగకముందే మీరు చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, లవ్ యూ, బాయ్ బాయ్.